సృష్టిలో ఏ ప్రాణి అయినా కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటాడు తప్ప నాకు దుఃఖం రావాలి అని కోరుకోడు. నాకు దుఃఖం రావాలి అని కోరుకోడు అనుకున్నప్పుడు దుఃఖం రాకుండా ఉండాలి అంటే పాపం చేయకుండా ఉండాలి. సుఖమే రావాలి అంటే కేవలము పుణ్యకర్మలు మాత్రమే చెయ్యాలి. గత జన్మలలో నేను తెలిసో తెలియకో పాపం చేసినా ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ధర్మపథంలో ప్రయాణించడానికి నేను సిద్ధపడి, ఆవిడ ఉన్నది, ఆవిడ చూస్తోంది, ఆవిడ ఇచ్చిన శక్తిని నేను దుర్వినియోగం చెయ్యకూడదు అని నిర్ణయం చేసుకుంటే ఆవిడ నన్ను అనుగ్రహించి నేను గత జన్మలలో చేసినటువంటి పాపముల యొక్క ఫలితాన్ని దుఃఖ రూపంలో ఇచ్చేటప్పుడు దాన్ని తగ్గించి, దాని వలన నేను భగవంతుని యొక్క పాదముల నుండి విస్మృతి పొందకుండా, ఇంత దుఃఖం వచ్చేసింది అన్న బాధలో నేను భగవంతుణ్ణి మరిచిపోవలసిన అగత్యము కలగకుండా నన్ను పొదివి పట్టి కాపాడాలి. అలా కాపాడితే నేను చేసిన కర్మ ఫలితాన్ని తగ్గించగలిగినటువంటి ఈశ్వరత్వము ఆమె యందున్నది. అది కర్మఫల ప్రదాత. అది పునర్జన్మ సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఆమె పునర్జన్మని ఇచ్చేటప్పుడు కానీ, సుఖదుఖములను ఇచ్చేటప్పుడు కానీ, మాయని తొలగించినప్పుడు కానీ, జ్ఞానమిచ్చినప్పుడు కానీ, మోక్షమునకు పంపినప్పుడు కానీ ఆమె సర్వస్వతంత్రురాలు. ఎవరు ఆమె వైపుకి తిరిగి పరమ భక్తితో, అమ్మా నువ్వు చెప్పినట్టు బ్రతకాలనుకుంటున్నాను, పైకి ఏదో ఆవిడికి ఆ పువ్వులు తెచ్చాను, అది తెచ్చాను, ఇది తెచ్చాను కాదు, భక్తితో ఆమె వైపుకి తిరిగి నమస్కరిస్తే శకుర్ణత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు శంకరులు సౌందర్యహారంలో. ఆ భావన కలిగిన వాడు ఒక్కసారి నమస్కారం చేసిన ఆవిడ పరవశించిపోతుంది. అలా ఎవరు నమస్కరించాడో వాడు గత జన్మలలో చేసిన కర్మల యొక్క ఫలితములను ఇచ్చేటప్పుడు వాడు పరమ దుఃఖాన్ని పొంది తన పాదముల నుండి విస్మృతి పొందకుండా ఆమె పొదివి పట్టి కాపాడగలదు. 2, ఇక జన్మ పరంపర నుండి ఆమె విడుదల ఇవ్వగలదు. ఆమె మాయాస్వరూపిణి కనుక మాయయందు తిప్పకుండా ఏది సత్యమో అది ఎరుకలోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగిన తల్లి కూడా ఆవిడే.